కాళ్ళు చేతులకు మేకులు కొట్టి శిలువపై మరణానికి గురి చేస్తున్నప్పుడు ఆ హింసను అనుభవిస్తున్నటువంటి క్రీస్తు ప్రజలు చేస్తున్నటువంటి హేళన, బంట్రోతులు చేస్తున్నటువంటి హేళన చూస్తున్నటువంటి వారందరూ కూడా అవమానకరమైనటువంటి మాటలు పలికినప్పుడు ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఇప్పటికే ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి క్రీస్తు మాటలు అంటున్నాడు, ఇదిగో నీవు దిగు వచ్చి నిన్ను కాపాడుకొని. ఆ విధమైనటువంటి మాటలు విన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు. ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే పిలాతు దర్బారులో శిలువ మరణము అన్నటువంటి దానిని వారు అమలు చేస్తున్నారు. చివరికి అతని పైన హేళన మాటలతో ఆమోద ముద్రను ప్రజలు వేస్తున్నారు. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. హేళన మాటలు ఎంత భయంకరమైనవో మన జీవితాలలో కూడా ఎవరిని కూడా హేళనతో చూడకుండా, హేళనాపూర్వకమైనటువంటి మాటలు పలకకుండా క్రీస్తు వలె మౌనం వహించడానికి ప్రయత్నం చేద్దాం.